క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ సతీమణి ఆసియా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 74కు చేరుకుందని అబూబకర్ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు అర్షియా. నేను క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. కేశాల దానం క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప ఆశయంతో మొదలుపెట్టడం జరిగింది. గత 2 ఏళ్ల కాలంలో ఎంతోమంది మహిళలు, చిన్నారులు ఈ కేశాల దానంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేయడం జరిగింది. నేడు నా ధర్మపత్ని అయినటువంటి అర్షియా గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 74వ కేశాల దాతగా నమోదైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటూనే నేడు తనే స్వయంగా ముందుకు వచ్చి నేను కూడా ఏదో ఒక సేవ చేయాలా, నా చేతనైనంత సేవ చేయాలని చెప్పి మంచి గొప్ప ఆశయంతో ఈ తన కేశాలు దానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కేశాలు దానం చేయడం అంటే మహిళలు తమ అందాన్ని సగం దానం చేయడమే. అంతటి గొప్ప మనసున్నటువంటి నా ధర్మపత్ని అర్షియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ఒకవైపు రక్తదాన శిబిరాలు, వాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, మహిళలు అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ సేవలు, అదేవిధంగా అనాథలు ఎవరైనా చనిపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు. ఇక ఈ కేశాల దహనం విషయానికి వస్తే కన్నా ఆ 4th స్టేజ్లో కీమోథెరపీ చేయాల్సి వస్తుంది. వారికి మానసికంగా అండగా నిలబడాలని చెప్పి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విగ్గులు కావాలంటే హెల్పింగ్ మైండ్ సంస్థ పూర్తి ఉచితంగా అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కేశాల దానంలో వచ్చేవారికి హెయిర్ కట్ చేస్తున్నటువంటి విగో బ్యూటీ పార్లర్ చల్లా విజయలక్ష్మి మేడం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరీ ముఖ్యంగా నా ధర్మపత్ని అర్షియాకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.